పరబ్రహ్మ రూపమైనటువంటి స్వామినే వాళ్ళతో ఉన్నాడు. పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరమాత్ముడు శ్రీకృష్ణుడు, ఆయన సహాయం ఉండబట్టి ఇక మహాతపస్వి అయినటువంటి ధౌమ్యుడు ఉన్నాడు. ఇంకంతకన్నా ఒకనాడు సంధ్యా సమయంలో ధర్మరాజు కృష్ణునితో కలిసి కూర్చున్నాడు. అక్కడికి దల్పుడి కుమారుడైనటువంటి బక్క మహర్షి వచ్చి ఇలా అన్నాడు, ఓ కుంతీ కుమార, ఈ వనంలో విప్రులు హోమం చేస్తున్నప్పుడు అగ్ని ఎంత అందంగా వెలిగిపోతుందో చూడు. వీరందరూ నీ చేత రక్షించబడుతున్నారు. వ్రత నియమం పాటిస్తూ తమ ధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఇంకా భృగు వంశీయులు, అంగీరసులు, వశిష్ఠ వంశీయులు, కశ్యప వంశీయులు, అగస్త్య వంశీయులు, అత్రి వంశీయులు, ఉత్తమమైన వ్రతాన్ని పాటించేవారు, శ్రేష్ఠులు అయిన విప్రులు వచ్చి నిన్ను కలుసుకుంటున్నారు. అన్ని మహర్షులు వంశాలన్నీ వస్తున్నాయి అక్కడికి. అదే వీళ్ళు రాజ్యం ఏరుతూ ఉంటే కొంతమంది రారు కదా. ఇప్పుడు వనంలో ఉన్నారు కాబట్టి అందరూ వస్తున్నారు. అన్ని రాజులు వస్తున్నారు, చక్రవర్తులు వస్తున్నారు, మహర్షులు వస్తున్నారు. ఉపాసన కర్మతో ఆచరించేటువంటి నిత్య కర్మలు చేసేటువంటి పండితులు వస్తున్నారు. ఓ ధర్మరాజా, సోదరులతో కలిసి ఉన్న నువ్వు నేను చెప్పే మాట విను. విప్రులు క్షత్రియులతో కలిసి ఉండాలి, క్షత్రియులు విప్రులతో కలిసి ఉండాలి. అప్పుడు గాలి అగ్ని కలిసి వనాలను కాల్చివేసినట్లుగా నువ్వు శత్రువులను సులభంగా కాల్చివేయవచ్చు. నా బ్రాహ్మణస్తాత చిరం బుభూషేత్, నా బ్రాహ్మణస్తాత చిరం బుభూషేత్, ఇచ్చన్నిమం లోక మముంచ జేతుం, ఇచ్చన్నిమం లోక మముంచ జేతుం. వినీత ధర్మార్థ మపేతమోఘం, వినీత ధర్మార్థ మపేతమోఘం. లబ్ధ్వా ద్విజం నుదతి నృప సపత్నాన్, లబ్ధ్వా ద్విజం నుదతి నృప సపత్నాన్. నాయన, ఇహలోక పరలోకాలను జయించాలనుకునే రాజు విప్రుడు లేకుండా ఎక్కువ కాలం బ్రతకలేడు, ఉండలేడు. కనుక ధర్మార్థాలను బాగా తెలిసి మోహం లేనటువంటి విప్రుణ్ణి పొంది రాజు శత్రువులను నాశనం చేస్తాడు. బలిచక్రవర్తి ప్రజాపాలనకై క్షత్రియ ధర్మాన్ని ఆచరించాడు. అయితే లోకంలో నిశ్రేయస ధర్మాన్ని విప్రుడైన శుక్రాచార్యుడి నుంచే పొందాడు తప్పితే వేరొకడి నుంచి పొందలేదు. విప్రుడితో కలిసి ఉండటం వల్లే బలి రాజ్యాన్ని పొందాడు, అక్షయమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందాడు, భోగాలన్నిటినీ పొందాడు. అతడే విప్రుల పట్ల, వామనమూర్తి పట్ల అహంకారంతో దుర్మార్గంగా ప్రవర్తించి చివరికి నశించాడు. విప్రుల్ని ఆదరించాడు బలి. ప్రారంభంలో చాలామందికి బలిని ఎందుకు పాతాళ లోకానికి పంపించాడు, ఏం చేశాడు అని. బలిని ఎంతసేపు అంతా పొగిడారు, నిజమే. ఎందుకంటే ధర్మమూర్తిగా ఉన్నాడు, అన్ని చోట్ల ధర్మాన్ని ఆచరించాడు, విప్రుల్ని పోషించాడు, గౌరవించాడు, భగవద్భక్తుడు కూడా. అటువంటి వాడు చివరికి ఏమైంది, విప్రుల్ని పరమాత్ముడిని కూడా దూరీకరించాడు, దూరం పెట్టాడు. కనుక విప్రుడి సహాయం లేకుండా క్షత్రియుడు ఈ భూమిని ఎక్కువ కాలం పాలించలేడు. బలిచక్రవర్తిలాగా విప్రుడి ఉపదేశాలు పొంది
నీతిగా పాలిస్తున్న రాజుకే ఈ భూమి శిరస్సు వంచుతుంది. యుద్ధంలో ఏనుగుకు మావటివాడిని దూరం చేస్తే దాని బలం క్షీణించిపోతుంది. అలాగే విప్రులను దూరం చేసుకుంటే క్షత్రియుడి బలం క్షీణించిపోతుంది. విప్రుడి విచారశక్తి అంటే జ్ఞానం అనంతమైనది. అలాగే క్షత్రుడి బలం అంతులేనిది. కనుక అంటే బలము జ్ఞానము రెండూ చేరితే ఎంత బాగుంటుంది చూడండి. వారిద్దరూ కలిసి నడిస్తే లోకమంతా సుఖంగా ఉంటుంది. వాయువుతో కలిసిన అగ్ని అడవిని కాల్చేస్తుంది. లేకపోతే ఒకటే కాల్చలేదు, వాయువుతో కలుస్తుంది, అడవినంతా దహిస్తుంది. వాయువు ఎటు వీస్తే అటు వెళ్ళిపోతుంది, అగ్ని దహిస్తుంది, దాన్ని ఆర్పలేం కూడా. వాయువే లేకపోతే అప్పుడు అగ్ని అక్కడికే ఆరిపోతుంది కూడా. కాబట్టి విప్రుడు బలము అంటే జ్ఞానము బలము రెండు ఉంటే ప్రపంచాన్నంతా గెలిచవచ్చు. విప్రుడితో కలిసిన క్షత్రియుడు శత్రువును కాల్చివేస్తాడు. బ్రాహ్మణేష్వేవ మేధావి బ్రాహ్మణేష్వేవ మేధావి బుద్ధి పర్యేషణం చరేత్ బుద్ధి పర్యేషణం చరేత్ అలబ్ధస్య చ లాభాయ అలబ్ధస్య చ లాభాయ లబ్ధస్య పరివృద్ధయే లబ్ధస్య పరివృద్ధయే. లభించిన దానిని పొందటానికి, పొందిన దానిని వృద్ధి చేసుకోవటానికి, అంటే లభించని దానిని పొందటానికి, ఏది దొరకదో దాన్ని పొందటానికి, పొందిన దానిని వృద్ధి చేసుకోవటానికి, దాన్ని నిలుపుకోవటానికి బుద్ధివంతుడైన వాడు విప్రుల ఆలోచన మీదే ఆధారపడాలి. ఏది దొరకదో దాన్ని సంపాదన చేయాలి, ఏది సంపాదన చేస్తున్నామో దాన్ని నిలుపుకోవాలి. ఇదే ధర్మం. వారి ఆలోచన ప్రకారమే నడుచుకోవాలి. కనుక నువ్వు విప్రులను పోషించు. అనుకూలంగా ఉండే ఉపాయాన్ని పొందటానికి నువ్వు కీర్తిమంతుడు, వేదవేత్త, పండితుడు, వివేకవంతుడు అయిన విప్రుణ్ణి ఆశ్రయించు. విప్రుల పట్ల నీ హృదయంలోని భావం ఎప్పుడూ ఉత్తమంగా ఉన్నది. అందుచేత నీ కీర్తి అన్ని లోకాల్లోనూ ప్రకాశిస్తుంది అన్నాడు. తర్వాత అక్కడి విప్రులంతా బక మహర్షిని పూజించారు. తర్వాత వ్యాసుడు, నారదుడు, పరశురాముడు, పృథశ్రవసుడు, ఇంద్రద్యుమ్నుడు, బాలుకి, కృతచేతసుడు, సహస్రపాత్తు, కర్ణశ్రవసుడు, ముంజుడు, లవణాశ్వుడు, కాశ్యపుడు, హరితుడు, స్థూణకర్ణుడు, అగ్నివేశ్యుడు, శౌనకుడు, కృతవాక్కు, సువాక్కు. ఎంత బాగుంది ఈ పేరు ఇది, సువాక్కు, బృహదాశ్వుడు, విభావసువు, రేతుడు, వృషామిత్రుడు, సుహోత్రుడు, హోత్రవాహనుడు మొదలైన వారు, ఇంకా కఠోర నియమాలను పాటించే విప్రులు, మహర్షులు ఇంద్రుని పూజించినట్లుగా ధర్మరాజును అందరూ వచ్చి 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 పూజించారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 27వ అధ్యాయం. ఒక సాయంకాల సమయంలో ద్రౌపదీదేవితో కలిసి పాండవులు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పండితురాలు, పతివ్రత అయిన ద్రౌపది, ఆవిడ పండితురాలే కదా, ధర్మరాజుతో ఇలా మాట్లాడింది. ఓ మహారాజా, ఆ దుర్యోధనుడు క్రూరుడు, దుర్మార్గుడు, పాపాత్ముడు. అతడికి మన పట్ల కొంచెం కూడా జాలి లేదు. ఆ దుష్టుడు నాతో పాటు నిన్ను కూడా అడవికి పంపాడు. కట్టుబట్టలతోనే అడవికి పంపాడు. అయినా వాడు ఏమాత్రమూ బాధపడటం లేదు. ఆ దుర్బుద్ధి ఆనాడు నిన్ను గూర్చి కఠినమైన మాటలు మాట్లాడాడు. వాడిది మామూలు హృదయం కాదు, ఇనుము వంటి కఠినమైన హృదయం. నువ్వు సుఖాలు అనుభవించడానికి యోగ్యుడువు, కానీ ఆ దుర్మార్గుడు నీకు అలాంటి కష్టాన్ని కలిగించాడు.
ఇలాంటి కష్టాన్ని కలిగించాడు. ఆ పాపి మాత్రం ఎంతసేపు నా ధర్మరాయుడిని చూసి ఏడుస్తున్నది పాపం. ధర్మరాయుడిని చూస్తే ఎటువంటి వాళ్ళకు జాలి అవుతుంది. ఎందుకంటే అమాయకుడు. అంటే అమాయకుడు అంటే ఏం తెలియనివాడని కాదు, ద్రోహము చేయాలా అనేది తెలియదు, అబద్ధం చెప్పాలా అని అందరినీ నమ్ముతాడు. అటువంటి వాళ్ళనే అమాయకులు అంటారు. తన స్నేహితులతో ఆనందిస్తున్నాడు చూడు ఆ పాపి అని కష్టపడి ఏడుస్తున్నది, బాధపడుతున్నది. ఇంకా ఆ కోపం పోలేదు. నువ్వు నారబట్టలు కట్టుకొని అడవికి వెళుతున్నప్పుడు కేవలం 4 పాపాత్ములు కంటి నుంచే మాత్రం కన్నీరు కారలేదు. నేను అది గమనించాను. వారి గురించి చెబుతున్నాను వినండి. దుర్యోధనస్య కర్ణస్య శకునేశ్చ దురాత్మనః దుర్భ్రాతుస్తస్య చోగ్రస్య రాజన్ దుశ్శాసనస్య చ. శకునేశ్చ దురాత్మనః, ఓ మహారాజా, ఒకడు దుర్యోధనుడు, కర్ణుడు, దుర్మార్గుడైనటువంటి శకుని, ఉగ్ర స్వభావం గలవాడు, దుష్ట సోదరుడు అయిన దుశ్శాసనుడు. ఈ 4 మాత్రం కంట్లో నీళ్లు రాలేదు వాళ్ళకి. 4 ఎగురుతున్నారట, సంతోషపడుతున్నారు. అప్పుడు కన్నీరు కారలేదు. మిగతా కురువంశీయులందరూ దుఃఖించారు. మిగతా కురువంశీయులు ఉండిన ఆ కురుపుత్రులందరూ దుఃఖించారు. వారి కళ్ళ నుంచి కన్నీరు కారింది. ఇప్పుడు నువ్వు నిద్రపోయే శయ్యను చూస్తూ ఉంటే పూర్వం నువ్వు పడుకునే చక్కని శయ్య గుర్తుకొస్తుంది. ఆవిడకి బాధ పాపం. ఎంత ఆనందమైనటువంటి హంసతూలిక తల్పం మీద పడుకుంటూ ఉంటివి. ఇప్పుడు ఏమిటి శయ్య? గడ్డి, దాని మీద నారుగుడ్డ, అంతే. ఇది పడుకోవటం. గడ్డిని మూటగట్టి దిండు, చలి అయితే మళ్ళీ ఒక నారుగుడ్డ, అంతే. ఇది చూస్తే నాకు కష్టంగా ఉంది. నేను నీ గురించే ఎంతో దుఃఖిస్తున్నాను. ఏమిటో ధర్మరాజును చూసి చిన్నపిల్లలాగా ఆడుతున్నది ద్రౌపది పాపం. నువ్వు కష్టాలు అనుభవించటానికి యోగ్యుడు కాదు. కష్టాలు పడకూడదు. సుఖాలు అనుభవించటానికే యోగ్యుడు నువ్వు. ఆనాడు సభా మధ్యలో ఏనుగు దంతాలతో నిర్మించిన రత్నసింహాసనంలో కూర్చున్న నిన్ను నేను చూశాను. ఈనాడు దర్భలతో చేసిన ఆసనంపై కూర్చున్న నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది. దుఃఖం నా హృదయాన్ని కాల్చివేస్తుంది. పూర్వం ఇంద్రప్రస్థంలోని సభలో రాజులందరితో కలిసి కూర్చొని ఉన్న నిన్ను నేను చూశానప్పుడు ఇంద్రుడులాగా ఉన్నావు. ఇప్పుడు ఒంటరిగా ఉన్న నేను చూస్తుంటే నా హృదయానికి శాంతి కలగటం లేదు. పూర్వం నువ్వు సూర్యుడి వంటి తేజస్సుతో వెలిగిపోతూ ఉండేవాడు. మంచి గంధాన్ని పూసుకునేవాడు. అలాంటిది ఇప్పుడు బురద, ధూళితో మాసిపోయిన నిన్ను చూస్తుంటే నాకెంతో దుఃఖం కలుగుతుంది. పూర్వం స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు ధరించి నిన్ను నేను చూశాను. ధరించినటువంటిని నేను చూశాను. ఇప్పుడు ఇలా నారబట్టలు కట్టుకున్న నేను చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. ఒక నారబట్ట ఉతికివేలా ఇంకొక బట్ట కట్టుకోవాలి. ఏమిటిది? అప్పుడు మన ఇంటి నుండి వేల కొద్ది విప్రులు బంగారు పాత్రలతో అన్నాన్ని తీసుకువెళ్ళేవారు. యతులు, బ్రహ్మచారులు, గృహస్థులు రుచికరమైన భోజనం చేశారు. రాజభవనంలో బంగారు పాత్రలతో ఇష్టమైన వంటకాలు అన్ని నిండుగా ఉండేవి. ప్రతిరోజు విప్రులను వారి కష్టాలను తగినట్లుగా, ఇష్టాలకు, వాళ్ళ కష్టాలంతా దూరం చేసి వాళ్ళ ఇష్టాలకు తగినట్లుగా నువ్వు సత్కరించేవాడు. అసలు ఎవరికీ కష్టమే లేదు.
వాళ్ళకి ఏమి ఇష్టం కావాలో అది ఇచ్చేవాడు నువ్వు. వారిని నువ్వు పూజించేవాడు. ఆ వైభవం అంతా ఇప్పుడు లేదు. అది లేకపోవటంతో నా హృదయానికి శాంతి కలగటం లేదు. బంగారు పాత్రలో తినేవాడు ఇప్పుడు మట్టి పాత్రలో తింటున్నాం. నీ సోదరులు అందమైన కుండలాలను చెవులకు ధరించి ఉండేవారు. రుచికరమైన వంటకాలతో భోజనం చేశారు అప్పుడు. అలాంటి వారు ఈ రోజున కందమూలాలు ఫలాలు తింటున్నారు. ఇలా జీవిస్తూ ఉండటాన్ని నేను చూస్తున్నాను. ఈ దృశ్యాన్ని చూసిన నా హృదయానికి శాంతి ఎలా లభిస్తుంది? ఓ మహారాజా, నీ సోదరులు దుఃఖాలు అనుభవించటానికి అర్హులు కారు. అటువంటి వారిని చూస్తూ ఉంటే నా మనసు శాంతించటం లేదు. మీరు అనుకోవచ్చు, కందమూలాలు ఎందుకు తింటారు, అక్షయ పాత్రం ఉంది కదా అని. ఎప్పుడూ అక్షయ పాత్రం వాడేది కారు ద్రౌపది. కందమూలాలు దొరుకుతుంటే, అక్షయ పాత్ర కందమూలాలు దొరకనప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళు పాండవులు కదా, ధర్మంతో ఉండిన వాళ్ళు కదా. వాళ్ళు ఎప్పుడు కావాలనో అతిథి సత్కారం చేసేటప్పుడు మాత్రం దాన్ని ఉపయోగించేవారు. బ్రాహ్మణులకు అన్నదానం చేసేటప్పుడు మాత్రం ఉపయోగించేవారు. మహామునులకు అన్నదానం చేసేటప్పుడు మాత్రమే ఉపయోగించేవారు. మిగతా సందర్భాల్లో అసలు అది కనపడదు. ప్రార్థన చేస్తూనే వచ్చేది అది. ద్రౌపది ప్రార్థన చేస్తూనే చేతికి కనపడింది. ఎక్కడ పెట్టలో గిట్లో కూడా పెట్టడానికి వీల్లేదు. సూర్యుడే తీసుకోవటం, సూర్యుడే ఇవ్వటం. వాళ్ళు దినము తినవచ్చు కదా, సూర్యుడేం అనేవాడు కూడా కాదు. దినము అక్షయ పాత్రాన్ని తీసుకొని దినము వంటకాలు, ఇష్టం వచ్చినట్టు వంటకాలు చేసుకోవచ్చు కదా. మనమైతే చేసుకునేవాళ్ళం కదా నిజంగా, పంచపాండవులు కాకపోతే. వాళ్ళు ధర్మమూర్తులు. అట్లంతా పరమాత్ముడి వరాన్ని మిస్యూజ్ చేయలేదు వాళ్ళు. ఈ వనవాస కష్టాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తున్న ఈ భీమసేనుని చూడు. ఇతన్ని ఇలా చూస్తుంటే నీకు శత్రువుల మీద కోపం రావటం లేదా? అంటే అక్షయ పాత్ర ఉంది కదా, మళ్ళీ చెప్పుకుందాం దాన్ని. ఆ పాత్రలో కందమూలాలు తీసుకొచ్చి వేస్తే కందమూలాలు అక్షయమయ్యేది. ఏది వేస్తే అది. అందుకని అది కందమూలాలే ఉడికించుకొని తినేవారు. ఎన్నైనా వచ్చేసేది. ఈ భీమసేనుడు యుద్ధంలో, అది ఉండని తర్వాత మాట్లాడుకుందాం. ఈ భీమసేనుడు యుద్ధంలో వెన్ను చూపించడు. శత్రువులను చంపుతూ ముందుకే వెళతాడు. అటువంటి ఈ వీరుడు ఈ రోజున స్వయంగా అన్ని పనులు చేస్తున్నాడు. అన్నీ తానే చేస్తున్నాడు. ధర్మాత్ములు కదా వాళ్ళు. అందుకని ఎవరు ఏం తెచ్చేవాళ్ళు కాదు. పైగా ఇక్కడ అక్షయ పాత్రలో ఉండే కందమూలాలు తినుకొని వెళ్ళారు వాళ్ళు కూడా. అది చూడండి ఎట్లా. అక్షయ పాత్రలో ఉండేటువంటిది తినేసుకొని వెళ్ళారు. ఇతడు సుఖభోగాలను అనుభవించటానికి అర్హుడు కదా ఈ భీముడు. కానీ ఇప్పుడు చూడండి, దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఈ భీమసేనుడు వివిధ వాహనాల చేత, ఉన్నతమైన వస్త్రాల చేత సత్కారాలు పొందాడు కదా. ఇతడు అడవిలో కష్టాలు అనుభవిస్తూ ఉంటే నీకు శత్రువులపై కోపం రావటం లేదా? చూడు భీముణ్ణి చూడు, శరీరం అంతా చూడు, అన్నీ ఈగలు కుట్టి 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 పెట్టాయి. ఒక చిన్న గోచిక పెట్టుకున్నాడు పాపం. శరీరం మొత్తం అంతా వాపు అయిపోయింది. అసలు నీకేం అనిపించదా? నువ్వు ఆ తమ్ముళ్ళని చూసి నువ్వేమైనా, చూడు నేత తమ్ముడు, ఆ చిన్నోడు చూడు ఎంత కష్టపడుతున్నాడు. నీ కోపం ఇప్పుడైనా అసలు ధర్మరాయికి ఆ రాక్షస కిమ్మీరుణ్ణి చంపేటప్పుడు ఇంకా చంపలేదే అని భీముడి మీద కోపం వచ్చింది, కానీ కింపురుడి మీద రాలేదు అని చెప్పుకోవాలి మనం. ఆయన కోపం రాదు. అప్పుడు ఒకసారి కోపం వచ్చింది అనుకున్నారు దాంట్లో మనకు. అది కోపం కాదు, అది తొందరగా చేయి పని అని అంతే. అసలు ఒక తమాషకైనా కోపంగా పడ్డాయా నువ్వు? అదని చూస్తా నేను. కోపం ముఖం నేను చూడలేదయ్యా నిన్ను మహానుభావ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.